కొడుకును తప్పించబోయి సారీ చిన్నపిల్లని తప్పించబోయి ఇరుక్కుపోయిన సీదిరి అప్పలరాజు అరెస్ట్. ఇక విషయానికి వచ్చేసరికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయన్ని రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఎందుకు ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఒక యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ ద్వారా మరి యాక్సిడెంట్ అనేది కావాలని చేసేది దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ ద్వారా ఆ వ్యక్తి మరణించాడు, దానయ్య అనే వ్యక్తి. మరి ఆ వ్యక్తిని మరణించినప్పుడు అసలు మరణించాడా లేదా అని కూడా మనకు తెలీదు. యాక్సిడెంట్కి ఆయన పడిపోయినప్పుడు హాస్పిటల్కి అంబులెన్స్కి ఫోన్ చేయాలా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాలా? పైగా ఎవరు ఆ వ్యక్తి? యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అప్పలరాజు కొడుకే కదా. అప్పలరాజు ఎవరు? డాక్టరే కదా. ఇమ్మీడియట్గా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి, నాన్న ఇక్కడ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇదిగో రా ఒకసారి చూద్దాం లేకపోతే తీసుకెళ్దాం హాస్పిటల్కి అని చెప్పేసి అనాలి. ఇది పోయి అటు నుంచి కాస్త ఇంకో కేసు అయింది. ఇదంతా మనందరికి తెలిసిందే. అయితే రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఈ రెండింటి మధ్య చాలా పెద్ద డ్రామా నడిచింది. ఇప్పుడు ఆ డ్రామా ఏంటి అనేది ఒక్కొక్కడు వివరించే ప్రయత్నం చేస్తా. తన సతీమణి కూడా పాపం బాగా విపరీతంగా రోధించింది, అది కూడా మీకు చూపించి దాని తర్వాత వివరించే ప్రయత్నం చేస్తా. సీదిరి అప్పలరాజు ఆల్రెడీ యాక్సిడెంట్ చేసిన పెద్ద కొడుకు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇదిగోండి చూడండి, సీదిరి అప్పలరాజు ఆయన సోదరుడు వాళ్ళ వైఫ్ రోధిస్తూ ఉంది. ఎందుకు రోధిస్తుంది అంటారు? అరెస్ట్ చేస్తుంటే రోధించక ఏం చేస్తారంటారా? తన ఆవేదన నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఉంటుంది. అసలు సీదిరి అప్పలరాజు ఏమేం చేశాడు అధికారంలో ఉండంగా అని. బహుశా ఈ మధ్యలో బాగా ఫెమిలియర్గా మళ్ళీ వైరల్ అయింది ఏంటి అంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మతిస్థిమితం కోల్పోయాడు అని అసెంబ్లీలో మాట్లాడాడు, చూసారా? ఆయనకి వైద్యం అందించాలి, ఎందుకు అధ్యక్ష నేను డాక్టర్ కదా నాకు బాగా తెలుసు అని చెప్పేసి అన్నాడు. సో అలా ఎలా పడితే అలా హేళనగా అసెంబ్లీలో ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిని అవన్నీ గుర్తొచ్చి ఉంటాయి. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, అయ్యా నీకు మరి ఎలా ఉంటుందో తెలియదు అయ్యా అని బాధపడుతుందో ఏమో తెలీదు. సో ఆ కేసుకు సంబంధించేనా ఇంకేమైనా గుర్తొచ్చినాయా? గతంలో చేసిన అరాచకాలన్నీ పోలీసులు దృష్టిలో పెట్టుకొని మరి ఏమైనా ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుందా అని ఆవిడ భయపడతా రోధిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అది చూడండి ఎందుకు అంత భయపడుతుంది ఆవిడ. ఇప్పుడు మామూలుగా ఇది రాజకీయ కక్ష కేసు అనుకుందాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్లుగా రాజకీయ కక్ష కేసు అయితే ఏం రాజకీయ కక్ష కేసు? అక్కడ కొడుకుని తప్పించబోయి వేరే ఒక అమాయకుడిని తీసుకొచ్చేసి అతను యాక్సిడెంట్ చేసాడు అన్నట్లుగా దాన్ని పుటప్ చేసి ఆ అబ్బాయి వెళ్ళి సరెండర్ అయ్యి చేసింది. ఇంత నాటకాలు ఆడింది కాక మరలా దానికి జగన్మోహన్ రెడ్డి గారు తగదనమ్మా అంట వచ్చేసి చిన్నపిల్లోడు అని చెప్పేసి చెబితే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, అక్కడ చూస్తున్న వాళ్ళు ఏమైనా గుడ్డోళ్ళ, సీసీ కెమెరాలు లేవా, టెక్నాలజీ లేదా అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడు మీకు ఇంకో స్టోరీ చెప్తా. ఇప్పుడు పోలీసుల గురించి అసలు కథ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. సో కాశీబుగ్గ పోలీస్ స్టేషను, అక్కడ పోలీసులు వచ్చారు. ఓకే, ఇప్పుడు మనం అసలు కథ మాట్లాడుకోవాలి. యాక్సిడెంట్ జరిగింది ఎప్పుడండి? జూలై 12. ఇవాళ డేట్ ఎంత? 23. అంటే నిన్నటికి 22. 10 రోజులు పట్టింది. ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? ఆ రోజు యాక్సిడెంట్ అయింది, సరే ఎవరు చేశారో తెలియదు. సీదిరి అప్పలరాజు కొడుకు చేశాడు, కాదు వేరే ఊడు చేశాడు అని చెప్పేసి దాని స్టోరీ వెళ్ళి ఇదంతా జరగటానికి 10 రోజులు పట్టిందా? ఆయన ఏ3గా ఎప్పుడో అయిపోయింది. అక్యూజ్డ్ 3గా ఆయన నమోదు చేశారు. పైగా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలన్నీ దొరికినాయి. అది 3వ రోజు దొరికింది. మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలే? పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారు? పోలీసుల వైఖరి ఏంటి? ఎందుకు ఇంత మెతక వైఖరితో వ్యవహరిస్తున్నారు? అరే ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోయిందండి కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఇంకా మెతక వైఖరితో ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు చూస్తూ ఉన్నారనుకోండి, అది మామూలు దెబ్బ పడదు ప్రభుత్వానికి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే పోలీసులు ఇప్పటికీ వైసీపీ నాయకులకి లేకపోతే కొంతమంది నేరస్తులుగా కేసులు నమోదు కాబడిన వారికి
మద్దతు తెలపడం, సమాచారాలు అందించడం జరుగుతుంది. అప్పుడు ఈ విషయంలో కూడా స్పష్టమైంది. అరే నిన్న సాయంత్రం వరకు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎందుకు వెళ్ళా? పోనీ శ్రీధర్ అప్పలరాజు ఏమైనా అబ్స్కాండ్ అయ్యాడా? లేదు, అక్కడే ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నా కానీ ఎందుకు అరెస్ట్ చేయలా? రాత్రే ఎందుకు అరెస్ట్ చేశారు? 1. 2, ఆల్ ఆఫ్ ఏ సడన్గా నిన్ను అరెస్ట్ చేసే సమయానికి ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు డైరెక్ట్గా ఒకేసారి? అంటే ముందస్తు సమాచారం లేకుండా ఏ రకంగా వస్తారు వాళ్ళు? ఒకవేళ ముందస్తు సమాచారం ఇస్తే ఎవరిచ్చి ఉండాలి? పైగా శ్రీధర్ అప్పలరాజు ఇంట్లో డోర్లు వేసేసుకొని మరి చాలాసేపు బయటికి రాకుండా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తలుపులు పగలగొట్టి వెళ్లాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు పోలీసుల్ని. అక్కడ వరకు బాగానే ఉంది. మేము వస్తాం అన్నారు. సరే రైట్. పైగా అక్కడ ఆ అనుచరులో లేకపోతే కార్యకర్తలో ఈ అనుచర వర్గం ఏం చేశారంటే శ్రీధర్ అప్పలరాజుని చక్కగా 2 కాళ్ళతో పట్టుకొని ఊరేగించేలాగా ఎత్తుకుంటే ఆయన కూడా ఓకే అని ఇక్కడ ఇది పెద్ద నాటకం. మళ్ళీ ఇక్కడ చూడండి. సరే అనుచరులు ఎత్తుకోవడం ఇవన్నీ బాగానే ఉంది. ఎత్తుకుంటే మేము తీసుకొస్తాం, పోలీసు వాహనంలో ఎక్కించాం, మేము తీసుకొస్తామని ఎత్తుకున్నారు వాళ్ళు. మా వాహనంలో తీసుకొస్తామన్నారు. ఓకే, అది కూడా బాగానే ఉంది. ఎత్తుకొని ఇలా అనుకుంటా గబగబా ఇంట్లో తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడి నుంచి పోలీసులు ఇమీడియట్గా దాన్ని గ్రహించి మళ్ళీ తీసుకెళ్ళారు. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే శ్రీధర్ అప్పలరాజు ఈ వివాదాలు వచ్చినప్పుడు తప్ప మిగతా రోజుల్లో ఎవరికైనా తెలుసా? అంత ముద్ర ఉన్న నాయకుడా? ఆయన కోసం అనుచరులు చడావుడి చేసేట అంత నాయకుడా? ఏ రోజు కూడా నాకు తెలిసి ఇదిగో శ్రీధర్ అప్పలరాజు ఈ సర్వీస్ చేశాడు, ఇదిగో ఈ గ్రామస్తులకి బ్రహ్మాండమైన పని చేశాడు, ఇదిగో ఈ నియోజకవర్గంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టాడు అని నేను గత 5 ఏళ్లలో ఏ ఒక్క పూట కూడా ఒక్క వార్త చూడాల. ఒక్క వార్త అంటే ఒక్క వార్త చూడాల. అటువంటి శ్రీధర్ అప్పలరాజుకి ఎక్కడి నుంచి వస్తారు అనుచర వర్గం? ఒకవేళ పార్టీ పరంగా ఉంటే ఓకే ఫైన్, కాదనలేం. సరే, ఇప్పుడు అనుచర వర్గం ఉందనో ఇంకోటనో కాదు, ఏ రోజు కూడా ఒక మంచి పని చేశాడు అనో, ఒక సేవా కార్యక్రమం చేశాడు అనో, లేదా ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేశాడు అనో, లేదా ఒక అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేశాడు అనో ఏ రోజు ఇటువంటి వార్తలు లేవు. ఒకటి వీళ్ళని తిడతాం, పోలీసుల మీద దూసుకు వెళ్ళటం, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి తుస్కారంగా మాట్లాడటం, ఇటువంటి వాటిల్లో తప్ప ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి ఏ రోజు ఫేమస్ అయిన దాఖలు లేవు. ఇక్కడ ఆయన చిన్న కుమారుడు, ఆయన సతీమణి, ఆయన సోదరుడు అందరూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసు తీవ్రత ఏ రకంగా ఉండబోతుంది? ఆల్రెడీ ఆ యాక్సిడెంట్ చేసిన కుమారుడు, ఆ చిన్నపిల్లాడు, సోకాళ్ళ చిన్నపిల్లాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నా చిన్నపిల్లాడు, మరి యాక్సిడెంట్ చేసి ఆయన లోపల ఉన్నాడు, అతను రిమాండ్ ఖైదీగా. ఈయనకు సంబంధించి విచారణ మరి ఈ రోజుకు వాయిదా పడింది, కోర్టులో హాజరుపరిచారు రాత్రే. సో ఏం జరగబోతుంది? రిమాండ్కి తరలిస్తారా? అలా ఆవిడ ఏడుస్తున్న దాన్ని బట్టి చూస్తే 100% లోపలగా రిమాండ్ ఖైదీగా పడతాడు అని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకు ఇంత నేను గంటాపదంగా చెబుతున్నానంటే వీళ్ళకి తెలీదా? వాళ్ళు డిస్కస్ చేసుకోరా? లీగల్ అడ్వైస్ తీసుకోరా? లాయర్లతో కాన్వర్జేషన్ జరగదా? లాయర్ సంప్రదింపులు జరగవా? లాయర్ ఇంటికి వచ్చి మాట్లాడరా? ఇది జరిగింది, కేసు ఇది పరిస్థితి, మరి ఏంటి అని అంటే ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారమ్మా అని చెప్పేసి ఆ లాయర్ చెప్పుంటాడు. ఇక ఏమికి అర్థమైంది, తీసుకెళ్తున్నాడు, ఇప్పుడు ఎలా రాడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అర్థమైపోయింది కాబట్టి ఇక ఆవిడ ఆ రోదన కారణం అని నాకైతే అనిపిస్తూ ఉంది. మరి మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ శ్రీధర్ అప్పలరాజు, ఈయన వయసు ఎంత, ఈయన అనుభవం ఎంత, ఈయన ఏం చేశాడు? పోనీ ఒక డాక్టర్గా బ్రహ్మాండంగా ఏదైనా ఇచ్చేసాడా అంటే లేదు. పోనీ ఉత్తరాంధ్రని ఆవిడ ఇచ్చేసాడా అంటే అది లేదు. కానీ చంద్రబాబు నాయుడిని అన్నాడా అంటే బ్రహ్మాండంగా అన్నాడు. ఇలాగే దాంతో వయసుతో సంబంధం లేదు. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు విమర్శించడం తప్పలేదు. కానీ వ్యక్తిగతంగా బాడీ షేమింగ్లో లేకపోతే ఆరోగ్యాల గురించి మాట్లాడతామో ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారనుకోండి, అక్కడ వాళ్ళ నాయకుడికి బాగా ఇదవుద్దేమో మరి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇష్టాంరీతిగా మాట్లాడారేమో. చివరికి బుక్ అయిపోయింది అంటే వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళు బుక్ అయ్యారు. అప్పుడు చేసిన అప్పుడు చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు శిక్ష అనిపిస్తారు. ఇప్పుడు ఆ రెడీ సినిమాలో డైలాగ్ కూడా ఒకటి వేస్తున్నారు. ఏంటది? ఊరుకోండి సార్, ఎవరు పాపని వాళ్ళే పోతారంటే, లేదండి ఈడు చేసిన పాపాలకు నేను పోతున్నానని చెప్పేసి అనేది ఒకటి మేము విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంది. అది ఆ రెడీ సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం బ్రహ్మానందం
రామ్ పోతినేని ఆ ముగ్గురు మధ్య జరిగే కాన్వర్జేషన్ అది ఫైనల్లో. సో అట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చారు. సో ఇక్కడ వీళ్ళే కాదు, ఇట్లా చాలామంది ఇప్పుడు అప్పలరాజు పరిస్థితి ఎలాగ ఉంది అంటే వాళ్ళ అనుచరులు ఎందుకు ఓవర్ యాక్టింగ్లు చేసి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు పడతాం. రేపు వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబీకులు బాధపడాలి. ఏదైనా ఓవర్ యాక్టింగ్లు చేసి పోలీసుల దగ్గర దురుసుగా ప్రవర్తిస్తే. నేను చెప్పేది మామూలుగా నిరసనలు అట్లాంటివి కావాలంటే తెలియజేసుకోండి, కానీ ఒకవేళ కొంచెం అత్యుత్సాహంతో ప్రదర్శించాలి అని అనుకుంటే ఇంట్లో ముందుగా మీ పిల్లలు, మీ అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళ గురించి ఆలోచించి ఆ తర్వాత మీరు దానికి తగినట్టుగా బిహేవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మాత్రం నా యొక్క సూచన. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.